దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రెండు ప్రియులారా, వెలుగైన దేవుడైన శాంతిదాయకుడైన ధైర్యమిచ్చే మహిమ నింపే ప్రియులారా, ఆది యందు జల సమూహాల మీద సంచరించిన దేవుని ఆత్మ అయిన జీవమిచ్చే ఆత్మ అయిన యేసుక్రీస్తు నామములో, సత్యదేవుడి నిత్య జీవమైన యేసుక్రీస్తు నామములో జీవమిచ్చే రక్షణ ఇచ్చే దేవుని వాక్య భాగానికి మీరు అందరికీ స్వాగతిస్తాం ప్రియులారా. ఈ దినము ఈ సమయము మనం ధ్యానించబోయే దేవుని మాట్లాడే దేవుడైన యేసుక్రీస్తు వాక్య భాగాంశం ప్రియులారా, పరిశుద్ధ గ్రంథ భాగం నుండి గిద్యోను యుద్ధ ఉపకరణములు ప్రియులారా, గిద్యోను యుద్ధోపకరణములు అనే అంశాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. దీనికి మొదట మనం ప్రార్థన చేసుకుని సిద్ధమవుదాం. దేవుని ఆత్మ సహాయాన్ని, దేవుని ఆత్మశక్తిని, దేవుని ఆత్మ కృపను ప్రియులారా, వాక్యాన్ని మంచి నీళ్ళ వలె, మంచి నీళ్ళలో పడ్డ విత్తనం వలె వాక్యాన్ని మన హృదయంలో స్వీకరిద్దాం ప్రియులారా. అలాంటి ధన్యత నూరంతలు ఫలించినట్లు దేవుని రాజ్యములో, నీతిలో, పరిశుద్ధతలో, ప్రార్థన, విశ్వాస, పరిశుద్ధత, సాక్షి జీవితంలో ప్రియులారా దేవుని వెలుగైన పిల్లలాగా మారడానికి నాతో ఏకీభవించి ప్రార్థించండి ప్రియులారా. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవా, పరిశుద్ధుడా, 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 నేనే మార్గము, సత్యము, జీవము అయ్యున్నాను అని నా దేవకుమారుడా, అదృశ్య దేవుని సాదృశ్య రూపుడైన యేసుక్రీస్తు ప్రభువ, రక్షకుడా, యేసయ్య, గిద్యోను యుద్ధోపకరణములు అను చిన్న వాక్య భాగాన్ని ధ్యానించబోయేటప్పుడు మీరే తండ్రి, మీ ప్రియ పిల్లలైన, మీ విశ్వాసులైన, మీ రక్షణ పొందబో ప్రజలైన మనందరిపై కృప చూపమని ఈ వాక్య భాగం నుండి మా హృదయంతోనూ, ఆత్మతోనూ, బుద్ధిశక్తితోనూ, మన ఆరోగ్యంతోనూ ధైర్యం పరచమని మాట్లాడి, మీ వెలుగు మార్గములో, సత్య మార్గములో, జీవ మార్గములో నిరాతంకంగా ఆఖరి వరకు నడవడానికి కృప చూపమని మాట్లాడి, మీరే మా హృదయం అనే సింహాసనం మీద ఆసీనం అవ్వాలని కోరుతున్నాం తండ్రి. ఇలాగూ చేసి మీ పిల్లల విరోధి అయిన అపవాదిపై గొప్ప విజయాన్ని పొందినట్లు, మా కాళ్ళ క్రింద చితక త్రొక్కున్నట్లు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అనుగ్రహించమని, శాంతిదాతుడా, హృదయంలో మీ శాంతిని నింపమని, జయమేమని, మన జీవిత అన్ని సమస్యల మీద యేసుక్రీస్తు సర్వాధికార నామములో మీ ఆయుధము ఇవ్వమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. ప్రియులారా, గిద్యోను ఉపకరణములు అని మనము వాక్య భాగాన్ని ధ్యానిస్తే ప్రియులారా, దేవుడు తన దాసులకు వివిధ రకములైన ఆయుధములను ఇచ్చాను. మోషేకు కర్రను ఇచ్చాను, దావీదుకు ఒడిసల రాయిను ఉపయోగించడానికి ఇచ్చాను. ప్రియులారా, సంసోను గాడిద దవడ ఎముకను తీసుకునేను, రాహేలు గుడారు మేకును ఆయుధముగా చేసుకునేను. అందరికీ గొప్ప విజయం కలిగింది ప్రియులారా. అలాగే మనము గిద్యోను ఉపకరణములు అనే అంశంలో గిద్యోనుకు కూడా దేవుడు అనుగ్రహించిన ఆయుధములు ఏమిటంటే, ఒకటిదిగా బూర, రెండవదిగా కుండ, మూడవదిగా దివిటి. ప్రియులారా, బూర, కుండ, దివిటి, దీని ద్వారా జయించాను శత్రు సైన్యాన్ని. ప్రియులారా, దీనికి అర్థం ఏమిటి ప్రియులారా? బూర, కుండ, దివిటి, దీని అర్థము మనం చూసుకుంటే, ఒక్కటిదిగా దేవుడు గిద్యోనికి ఇచ్చిన యుద్ధ ఉపకరణము బూర ప్రియులారా. అవును, బూర అంటే స్తుతి ప్రియులారా. బూర ఊదినప్పుడే దైవ ప్రజలు స్తోత్రములు చేస్తూ ఆ ఎరుకో కోట గోడను సంచరిస్తారు 7 రోజులు ప్రియులారా. 7వ రోజు 7 సార్లు సంచరిస్తారు. అవును, బూర స్తుతి చేయడానికి ఒక అటెన్షన్ ఉన్నట్లు ప్రియులారా. అవును, స్తుతి స్తోత్రములే బూర. ఎరుకో ప్రాకారములో
ఇశ్రాయేలీయుల ఎదుట గట్టిగా మూయబడి ఉండెను. ప్రియులారా, దానిని పడగొట్టిన ఆయుధమే స్తుతి స్తోత్రములు. ప్రియులారా, స్తుతిలే. పౌలు శీలలు కూడా ఆ చెరసాలలో స్తుతులు చెల్లించి కీర్తనలు పాడినప్పుడు వారి కట్లు తెగిపోయెను. బంధకాలు, చేతు కాళ్లకు బిగించిన ఆ సంఖ్యలు తెగిపోయాను కదా. ప్రియులారా, తాళక బూర ఊదినట్లు, అంటే నిలబడక బూర ఊదినట్లు ఎలిగెత్తి బిగ్గరగా కేకులు వేయాలి అని దేవుని వాక్యము చెప్తుంది. ప్రియులారా, మనము ఎరుకు కోట గోడను కూల్చిన ఆ సన్నివేశాన్ని చూస్తే తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయినట్లు మనం చూస్తాం. మనం కూడా మన జీవితంలో సమస్యలు, అంధకారము, సాతాను శోధన, దేవుని పరీక్ష, ఆర్థిక స్థితి, అనారోగ్యము, ప్రేర సహనము అన్నీ వచ్చినప్పుడు ప్రభు చెప్తాడు, దేవుని బిడ్డ ధైర్యము విడవద్దు. సంకటాలు వస్తాయి, కానీ ధైర్యంగా ఉండు, నేను లోకాన్ని జయించి ఉన్నాను. ప్రియులారా, ఇలాగే మనం కూడా తాళక బూర అనే స్తుతి అనే బూర ఊద్దాం ప్రియులారా. అవును, నన్ను స్తుతించువారే నన్ను గౌరవించువారు అని దేవుడు చెప్తున్నాడు. మరియు తమ నడతలను సరి చేసుకునే వారికి నేను విశేషమైన రక్షణను చూపిస్తాను. అవును, గిద్యోను ఉపకరణంలో మొదటిగా చూస్తే ప్రియులారా, బూర అంటే స్తుతి స్తోత్రములకు ప్రారంభము. స్తుతి స్తోత్రం ద్వారా ఎరికో కోట గోడను పగలగొట్టిరి ప్రియులారా. అవును, యెషయా ప్రవక్త గ్రంథము 58 అధ్యాయము 1 వచనము కూడా చూస్తాం ప్రియులారా. అవును, రెండవదిగా కుండ ప్రియులారా. గిద్యోను ఉపకరణంలో రెండవదిగా ఉపకరణము కుండ. అవును, ఇది మన శరీరమును సూచించుచున్నది. మన శరీరము నుండి మన శరీరము వంటి ఘటము అని పౌలు తెలియజేశాను. అవును, కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువుతాం. బూర అనే కుండ అనేది ఇది మన శరీరము సూచించుచున్నది. మన శరీరమును మంటి ఘటము అని పౌలు తెలియజేస్తున్నాడు. అవును, ఈ గిద్యోను కూడా ఆ కుండను పగలగొట్టాను ప్రియులారా. అవును, ఇది మన శరీరములను పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా సమర్పించుకున్నటకు సదృశ్యముగా ఉన్నది. అవును, రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనము చూస్తాము. మరియు యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్లు, గోధుమ గింజ ఆ నేల మీద పడి చచ్చిన ఎడల చనిపోతే ఆ గోధుమ గింజము భూమి యందు పడినప్పుడు నేలలో ఆ పొలంలో అది చనిపోతే విస్తారమైన ఫలం ఇస్తుందని ప్రభు చెప్తున్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 24వ వచనములు. ప్రియులారా, ఇది కూడా దేవుని ఆయుధము. అవును, దేవుని వాక్యము మనలో పడి కార్యరూపం దాల్చాలి. అవును ప్రియులారా, ఇలాగే గిద్యోను ఉపకరణంలో ఒకటోదిగా బూర చూస్తే ప్రియులారా, రెండవదిగా కుండ అంటే మన శరీరము సూచించున్నది. అవును, మన బాహ్య పురుషుడు కృషించిపోవచ్చునను అంతరంగ పురుషుడు దినదినము బలము ఉంటాడు. ఎప్పుడు మనము దేవుని వాక్య ప్రకారం నడుచుచున్నప్పుడు. అవును ప్రియులారా, అంతరంగ పురుషుడే ప్రాముఖ్యము. అంతరంగ పురుషుడు బలవంతుడుగా అయితే బహిరంగ పురుషుడు కృషించిపోవచ్చునను కూడా ఆరోగ్యవంతుడాగి ఉంటాడు. చూసేవారికి కనపడవచ్చు, వారి మనోనేత్రాలు తెరచలేదు కనుక శరీరంగా ఆలోచిస్తారు. అవును ప్రియులారా, అవును, సౌందర్యము నచ్చదగినది కాదు, అలంకారము శాశ్వతము కాదు. అవును, కానీ దేవుని యందు భయభక్తులు గల స్త్రీ పురుషుడే స్తోత్రాలకు పాత్రలు ప్రియులారా. అవును, అలాగే గిద్యోను ఉపకరణంలో ఒకటోదిగా బూర చూస్తే ప్రియులారా, స్తుతి స్తోత్రము అన్న దానికి సూచన. రెండవదిగా కుండ మన శరీరమును సూచించున్నది, సజీవ యాగముగా సమర్పించుకోవాలని. అది ఒక యుద్ధోపకరణంగా మారుతుంది సాతాను రాజ్యానికి. ప్రియులారా, అనేకులను విడిపించడానికి మన జీవితం ద్వారా. మూడవదిగా యుద్ధోపకరణము దివిటి ప్రియులారా. ఒకటవదిగా గిద్యోను యుద్ధోపకరణము బూర స్తుతి స్తోత్రము సూచిస్తున్నది. రెండవదిగా గిద్యోను
యుద్ధ ఉపకరణము కుండ శరీరమును సూచించుచున్నది. అవును ప్రియులారా. మూడవదిగా గిద్యోను యుద్ధ ఉపకరణము దివిటి. అవును ప్రియులారా. దివిటి అంటే మన ఆత్మ దీపము, విశ్వాసము, అవును ప్రియులారా, పరిశుద్ధ జీవితము, ప్రార్థన జీవితము మరియు సాక్ష్య జీవితము. అవును ప్రియులారా. వాక్యానుసారమైన జీవితము దివిటి మూడవదిగా ప్రియులారా. ఇక్కడ చూస్తే దేవుడు మనకిచ్చిన రక్షణానందమును సూచించుచున్నది. దివిటి అనగా దేవుడు మనకిచ్చిన రక్షణ ఆనందము. అవును ప్రియులారా. దేవుని బిడ్డ, నీ దీపములో వెలుగనీయము. అవును ప్రియులారా. మనందరి దీపము వెలుగనీయాలని దేవుని వాక్యము పరలోకం నుండి వచ్చింది ప్రియులారా. అవును. నీ దీవిటిని వ్యాపారమును కొంచెము క్రింద కానీ పాత్ర ఆయను ఐక విచారం కింద కానీ, అవును ప్రియులారా, నీ నా దీపము వ్యాపారము అనే కొంచెము క్రింద కానీ పాత్ర ఆయను మనం ఉపయోగిస్తుంటాం కదా ప్రియులారా. నీళ్లకు, ఆహారమునకు పాత్ర. అవును. ఆ పాత్రము అను ఐక విచారం క్రింద కానీ, మంచము అను సుఖభోగముల జీవితం క్రింద కానీ దీవిటిని పెట్టవద్దు అని దేవుని వాక్యం చెప్తున్నది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 15వ వచనములో, లూకా సువార్త 8వ అధ్యాయం 16వ వచనములో ప్రభు రక్షక దేవుడైన యేసుక్రీస్తు చెప్తున్నాడు. అవును ప్రియులారా. ఇలాగే లెమ్ము తేజరిల్లుము అని, దేవుని ప్రకాశం నీ మీద ఉదయించింది అని యెషయా ప్రవక్త చెప్తున్నాడు ప్రియులారా. అవును. ఆనాడు యేసుక్రీస్తు ఈ లోకంలో ప్రవేశించడానికి స్థలం ఇచ్చిన యేసుక్రీస్తు తల్లి మరియ గురించి చెప్తున్నది ప్రియులారా. లెమ్ము యెరూషలేమా, లెమ్ము తేజరిల్లుము, దేవుని తేజస్సు నీ యందు కనబడుతుంది. అవును ప్రియులారా. యుద్ధములో జయము పొందడానికి, అవును ప్రియులారా, దేవుని ఉదయము, తేజరిల్లు ప్రకాశము ఎందుకు? అంధకారము వెళ్ళగొట్టడానికి, ఓడించడానికి. అవును ప్రియులారా. మనం కూడా యేసుక్రీస్తు తల్లి వలె, ఇదిగో తండ్రి నీ దాసురాలు నీ చిత్తమే జరుగునుగా కానీ ప్రతి వాక్యం చదివేటప్పుడు గిద్యోను ఉపకరణం వలె మనం కూడా ఆ స్తుతి స్తోత్రాన్ని బూర ఉపయోగిస్తాం ప్రియులారా. మరియు మన శరీరమును దేవుని ఆలయముగా అప్పగిస్తాం. దేవుని ఆత్మ మనలో నివసిస్తుందని తెలుసుకుందాం. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తారు అని చెప్పినారు. ఆ ఆలయము మీరే. ప్రియులారా, మన దేహమే దేవుని ఆలయము, పరిశుద్ధాత్మకు, అవును, ఆత్మస్వరూపుడైన దేవునికి. ఇలాగే దేవుడు మనకిచ్చిన రక్షణానందము సూచించుచున్నది దీవిటి. అవును ప్రియులారా. విశ్వాసము అనే దీవిటి. అవును. నజరేయుడని యేసుక్రీస్తు నామము అనే దీవిటి. పరిశుద్ధాత్మ వరములు అనే దీవిటి. అవును ప్రియులారా. దేవుడు అనుగ్రహించు నీతి వస్త్రము అనే దీవిటి. సత్యమైన దట్టు అనే దీవిటి. శాంతికరమైన సువార్త అనే దీవిటి. అవును ప్రియులారా. విశ్వాసం అనే దీవిటి. రక్షణ శిరస్త్రాణము అనే దీవిటి. దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడే దేవుని వాక్యం అనే దీవిటి. అవును ప్రియులారా. ఇలాగే లెమ్ము తేజరిల్లుము, యుద్ధములో జయము పొందుము అని దేవుని ఆత్మ పిలుస్తున్నాడు ప్రియులారా. అవును. మనం నిర్గమకాండం 14వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, ప్రభువు మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరుకయే ఉండవలెను. ప్రియులారా. యేసుక్రీస్తు మరి శిష్యులకు చెప్తాడు ఏమని? ఐశ్వర్యవంతులు పరలోకంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము, అసాధ్యము అన్నప్పుడు శిష్యులు పేతురు శిష్యులు 12 శిష్యులు అడుగుతారు ప్రభువును, ప్రభు మరి ఎవరు స్వర్గములో ప్రవేశించెదరు ఇట్లయితే? అప్పుడు యేసుక్రీస్తు శిష్యులలో కన్నులో కన్ను పెట్టి ప్రేమతో ఇలా చెప్తారు ఏమని? ఇది మనుష్యునికి అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యము. ప్రియులారా, మనం దేవునికి సమస్తము సాధ్యమని గిద్యోను ఉపకరణం వలె బూర అనే స్తుతిని ఉపయోగిద్దాం ప్రియులారా అనుదిన జీవితంలో. అవును. మరియు కుండ అనే మన శరీరమును సజీవ యాగముగా పరిశుద్ధ జీవితానికి అప్పగించుతాం ప్రియులారా. అవును.
గోధుమ గింజ నేల మీద పడి చనిపోయిన ఎడల విస్తారముగా ఫలమిస్తుంది అన్నట్లు మనము లోకానుసారంగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనే సాతాను వలకు చనిపోదాం, విసర్జిద్దాం. మరియు దీవిటి అనే యుద్ధోపకరణం వలె దేవుడు మనకిచ్చిన రక్షణానందమును, విశ్వాసం అనే వరమును ప్రియులారా శిలువ మీద యేసయ్య చూపిన ఆ శాశ్వత ప్రేమను గుర్తిద్దాం, ధ్యానిద్దాం. ఆయన గాయముల ద్వారా మనకు స్వస్థత కలిగి ఉన్నది. ఆయన రక్తము ద్వారా మనకు విడుదల ఇచ్చినారు తండ్రి. ప్రియులారా ఆయన మోసిన భారము మన పాప శాపాలే, దోష అపరాధములే, మన అతిక్రమములే, మన పూర్వీకుల నుంచి వచ్చిన ఆదాము అవ్వ నుంచి వచ్చిన మరణము, పాపము అనే నియంత్రణ సాతాను కాడి విరుగొట్టినాడు ప్రియులారా. విశ్వసిద్దాం. అవును, ఇలాగే ప్రభు మన పక్షమును యుద్ధము చేస్తాడని విశ్వసిద్దాం ప్రియులారా. మనము గిద్యోను ఉపకరణములో చూస్తాం ప్రియులారా, దేవుడు తన దాసులకు వివిధ రకములైన ఆయుధములు ఇచ్చినాడు అని చూసినాం. మొదటిగా మోషే అనే ప్రవక్తకు, దేవుని దాసునికి మోషకు ఆ కర్రను ఇచ్చినాడు ప్రియులారా. అవును, ఆ మండు పొదలో అగ్ని వలె కనిపించి తండ్రి యెహోవా మోషే గొర్రెలు కాస్తున్నప్పుడు ఆ అగ్ని కాలుతూ ఉంటుంది. ఆ పొద, ఆ గడ్డి, ఆ చెట్టు కాలిపోలేదు, మండుతూ ఉంటుంది అగ్ని. ఏమిటి పొద కాలిపోవట్లేదు, అగ్ని ఎంత ఎక్కువగా మండుతుంది, ఏమిటి అద్భుతము, ఏమిటి విస్మయము అని చూడ్డానికి దగ్గరకు వెళితే దేవుడు ఆ అగ్ని లోపల నుండి, ఆ అగ్ని పొదలో నుండి మాట్లాడతాడు. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అవును ప్రియులారా, ఇబ్రీ గ్రంథము 13:29 చూస్తాం. అవును, మోషే దగ్గరకు రావద్దు, నీ పాదరక్షములు అంటే చెప్పులు అక్కడే విడిచిరా అని చెప్తాడు దేవుడు. విడిచి దగ్గరికి పోతాడు, సాగిలు పడతాడు. ఆయన మహిమను చూడక బలహీనుడై దేవుడు మాట్లాడతాడు ఆ అగ్ని పొదలో నుండి, నేను మీ పితరులన్న దేవుడు, ప్రియులారా అబ్రహాము, ఇసాకు, యాకోబుల దేవుడు అని మాట్లాడతాడు. అప్పటి నుంచి దేవుని సేవకు, దేవుని ప్రియ ప్రజలైన ఇశ్రాయేలులను విడిపించుటకు తండ్రి మోషేను నియమిస్తాడు ప్రియులారా. అవును, 10 అద్భుతాలు చేసి ఈజిప్ట్ దేశంలో, ఈజిప్ట్ రాజు అయిన ఫరోహా జీవితంలో, ఈజిప్ట్ జనుల మధ్య 10 అద్భుతాలు చేస్తాడు. 9 అద్భుతాలు చేసినప్పుడు వారు మాట వినరు. 10వ అద్భుతానికి దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలులను విడిపిస్తాడు. ఆ బానిసత్వం నుండి 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉంటారు దేవుని ప్రజలు. ప్రియులారా, ఈరోజు కూడా ఫరోహ్ అనే ఆ సాతానుడు, ఈజిప్ట్ అనే లోకాశలు క్రైస్తవులను, ప్రియులారా దేవుని ప్రేమించాలి, సత్యములో జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, అనేకులను ప్రేమించాలి, క్షమించాలి, సహించాలి, సమాజం సుధారించాలి. ప్రియులారా మంచిది చూడాలి లోకంలో అనేవారికి అసాధ్యం ప్రియులారా. దేవుని దగ్గర రావాలి. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడైన యెహోవా దగ్గరికి రావాలి. ఆత్మస్వరూపుడు, ఆ ఆత్మస్వరూపుడైన దేవుడు పంపిన వాక్యమైన దేవుడైన తన ప్రియ కుమారుడు, అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు, ఆయన దగ్గరికి రావాలి. ఆయన వాక్యము నమ్మాలి. ఆయన జీవిత, జననము, మాట, మహత్కార్యము, గాయములు, యాతన, మరణము, పునరుత్థానము, పునరాగమును నమ్మాలి ప్రియులారా. ఆయన ఇచ్చి పరిశుద్ధాత్మ అనే సంచకరువుగా ఇచ్చిన ఆ పరిశుద్ధాత్మని సహాయకుని పొందాలి. ఆయన నడిపింపు పొందాలి. దేవుని బిడ్డలైతం ఆయనకి విధేయమవ్వాలి. ప్రియులారా గిద్యోనికి దేవుడు బూర, కుండ, దివిటి అనే ఉపకరణం ఇచ్చాడు ప్రియులారా. మోషేకు కర్రని ఇచ్చినాడు. ఆ అగ్నిలో నుండి మాట్లాడతాడు దేవుడు. మోషే, నా ప్రియ ప్రజలను విడిపించు, నేను పంపుతానంటే, తండ్రి నాకు మాటలు రావు సరిగ్గా అని అంటాడు. మరి ఇంకొకసారి
ఎవరినన్నా ఎన్నుకో అన్నట్లు మాట్లాడతాడు. నీవు వెళ్ళాలి, నీ మాటకు మాట చెప్పడానికి నీ అన్న అయిన ఆరోనును నీకు సహాయకుడిగా ఇస్తానని చెప్తాడు దేవుడు. ప్రియులారా, ఇలాగే నీ చేతిలో ఏముంది అని పంపింది ఎవరని అడిగితే ఏం చెప్పాలి తండ్రి దేవుడా అని మోషే దేవుని అడుగుతాడు, తండ్రి యెహోవాను. అప్పుడు తండ్రి సర్వశక్తుడైన దేవుడు చెప్తాడు ప్రియులారా, ఏమని? నీ చేతిలో ఏముంది? నా చేతిలో గొర్రెలు కాచుకునే కర్ర ఉంది ప్రియులారా. ఆ కర్రను నీ ముందర అంటే విసిరేస్తాడు. అప్పుడు అది పెద్ద పాముగా, సర్పంగా మారుతుంది ప్రియులారా, సర్పెంట్. మరియు దాని మోషే భయపడి వెనుకపోతాడు. భయపడవద్దు, దీని తోక, ఆ పాముది తోక పట్టుకో, ఆ సర్పెంట్ది టేల్ పట్టుకో అంటాడు. అప్పుడు పట్టుకుంటే మెల్లగా అది మరలా కర్రగా మారిపోతుంది, గొర్రెలు కాచుకునే కర్రగా. మరి రెండోదిగా నీ చేతి చూసుకో అంటే చేతి చూసుకుంటాడు. నీ చెస్ట్కు ఎద మీద పెట్టుకుంటాడు. మరలా తీసి చూడంటే తూటులు పడి ఉంటుంది ప్రియుల, చర్మ రోగంగా. అవును, ఇలాగే మనుష్య హృదయము అనారోగ్యకరంగా ఉంది అన్నట్లు చూపిస్తాడు. అవును ప్రియుల, అన్నిటికన్నా నిజమైన ఆనందం హృదయ ఆనందం ప్రియులరా. అన్నిటికన్నా పెద్ద వ్యాధి హృదయ వ్యాధి, రోగం ప్రియుల. కానీ దేవుని వాక్యం అన్నిటినీ స్వస్థపరుస్తుంది. దేవుడు తన వాక్యమును పంపించి మనలను, ఆయన ప్రేమించే వారిని, ఆయన మాటను వినేవారిని స్వస్థపరుస్తాడు ప్రియులారా. కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 17వ వచనంలో. అవును, ఇలాగే మోషే కర్ర ద్వారా యుద్ధ ఉపకరణము కర్ర అవుతుంది ప్రియులారా మోషేకు. అవును, దావీదుకు వడిసల రాయి గొల్యాతుని చంపడానికి ఉపకరణంగా మారుతుంది. అవును, మరియు గొల్యాతు ముందర పోతాడు ప్రియులారా దావీదు. గొల్యాతు ఫిలిస్టీయుల అజానుబాహుడు, దైత్యాకారుడు. ఆయన ఈటెను మోసుకోవడానికి ఒక వ్యక్తి కావాలి, అలాంటి వెయిట్ ఉంటుంది. అప్పుడు దేవుని సైన్యమైన ఇశ్రాయేలు భయపడి దూరంగా నిలిచుంటే ఇశ్రాయేల్ సైనికుల తరపు నుండి దేవుడు దావీదును సిద్ధం చేస్తారు ప్రియులారా. శత్రు సైన్యం నుండి దేవుని నమ్మని, యెహోవా భూమి ఆకాశం సృజించిన యేసుక్రీస్తుని నమ్మని సైన్యం నుండి దయ్యము వలె ఉన్న 11-12 ఫీట్ల ఎత్తుగా ఉండే దైత్యాకారుడైన గొల్యాతును సిద్ధం చేస్తారు వాళ్ళు. ఆ గొల్యాతు కూడా సాతాను బిడ్డకు ఉదాహరణగా, సూచనగా ఉన్నాడు. దావీదు 5 నునుపైన రాయిలను తీసుకుని తన వడిసలలో పెట్టుకుని గొల్యాతుని ఎదిరిస్తాడు ప్రియులారా. గొల్యాతు చెప్తాడు, నీవేమి కర్రతో వచ్చినావు, నేను కుక్కనా అని అడుగుతాడు. అప్పుడు గొల్యాతు ఇంకో మాట్లాడతాడు, ఈరోజు నిన్ను చంపి ఆకాశ పక్షులకు, అడవి మృగాలకు ఆహారంగా పంచుతాను, రా చిన్నవాడా అని మాట్లాడితే దావీదు ఎట్లా మాట్లాడతాడంటే, ఈరోజు నా దేవుడైన యెహోవా భూమి ఆకాశములు సృజించినవాడు, ఇశ్రాయేలుకు సైన్యములకు అధిపతియగు యెహోవా నామములో వస్తున్నాను నీ మీదికి, ఆయన నిన్ను నా చేతికి అప్పగిస్తాడు. నీ కత్తితోనే, నీ ఖడ్గముతోనే నీ తల నరికి ఇశ్రాయేలుకు కలిగిన అపజయాన్ని, నిందని తొలగిస్తాను భూమి మీద నుండి ఈరోజు అని మాట్లాడతాడు. ఆయన కోపం వచ్చి ఈటె విసరడానికి ముందైతే దావీదు ఒక్క నునుపైన రాయి, ఆ రాయి వాక్యానికి సూచన ప్రియులరా. ఒక్క దేవుని మాట యాయురు మనము ఒక సన్నివేశం చూస్తాం ప్రియులారా. కొత్త నిబంధనలో యేసుక్రీస్తుకు ఒక సందేశం పంపిస్తారు. ఎవరు? శతాధిపతి. ప్రభువా, నా దాసునికి ఆరోగ్యం బాగలేదు, నీవు వచ్చి ఒక మాట ప్రార్థన చేస్తే బాగవుతాడంటే వాళ్ళ ఇంటికి వెళుతుంటారు యేసుక్రీస్తు మరియు శిష్యులు. అప్పుడు
ఆ శతాధిపతి ఇంకొక మనిషిని పంపుతాడు. ప్రభువా, నీవు నా ఇంటికి వచ్చే అదృష్టము భాగ్యము నాకు లేదు. నీవు ఇక్కడి నుంచి ఒక్క మాట చెప్పితే చాలు, నా దాసుడు బాగవుతాడు, మంచిగా అవుతాడు, స్వస్థపరుతాడు. అంటే అప్పుడు యేసుక్రీస్తు తన వెనుక వస్తున్న జనులను చూచి, శిష్యులను చూసి, పెద్ద గుంపుని చూచి, నేను మీకు సత్యముగా చెప్తున్నాను, ఈ విశ్వాసము, ఇలాంటి గాఢమైన విశ్వాసము ఇశ్రాయేల్ ప్రజలలో కూడా నేను చూడలేదు అంటాడు. ఇశ్రాయేల్ ప్రజలలో కూడా చూడలేదంటే ఇశ్రాయేల్ ప్రజలను నడిపించింది తండ్రి అయిన దేవుడే, యేసుక్రీస్తు దేవుడు, వాక్యమైన దేవుడు, కనబడని దేవుడే కనబడినాడు. పిల్లలు మాంసాకర్మలో పిల్లలు రక్త మాంసములో ఉన్నందున తండ్రి రక్త మాంసములో పాల్గొనేను. పిల్లలు జీవమానం పర్యంతము మరణాధికారికి మరణం ద్వారా భయపడుతుంటూ జీవిస్తున్నందున మరణాధికారిని మాంసములో వచ్చి పాలు పొంది మన ఆకారములో మరణాధికారిని తన మరణం ద్వారా ఓడించినాడు. ప్రియులారా, అవును, ఇలాగే పో, నీవు అనుకున్నట్లే నీకు జరుగునుగాక అంటాడు. ఆ మనుష్యుడు పోయినప్పుడు శతాధిపతి ఇంటికి, అప్పుడు తన దాసుడు స్వస్థపరచబడి పండుకుని ఉంటాడు. ప్రియులారా, అవును, అది ఎప్పుడు బాగైందని అడిగితే వారి ఇంటిలో మధ్యాహ్నం 1 గంటకి అని చెప్తారు. అంటే యేసుక్రీస్తు పలికిన ఆ సమయంలో అక్కడ బాగా ఉంటుంది. కారణము యేసుక్రీస్తు సృష్టికర్త. ప్రియులారా, యేసుక్రీస్తు వాక్యమైన దేవుడు, మాట్లాడే దేవుడు. ఈ సృష్టి అంతా దేవుడు పలికితే అయింది. ప్రియులారా, అవును, మాట పలికితే. ఆది యందు దేవుని ఆత్మ జలరాశుల మీద సంచరించుచుండెను, వెలుగు అవునుగాక అన్నప్పుడు వెలుగైంది. ప్రియులారా, అవును, ఇలాగే 6 రోజులు సృష్టిని స్థాపించినాడు. 7వ రోజు 6వ రోజు 5 రోజు సృష్టిని స్థాపించినాడు. 6వ రోజు పశు ప్రాణులను, క్రిమికీటలను, కాడు మృగాలను, జీవజంతువులు, మనిషిని కూడా 6వ రోజు తన స్వరూపంలో, తన పోలికలో, తన చేతిలో, తన స్వభావంలో, తన వాయువు ఆత్మ ఊది జీవించే నరుడుగా నిర్మించాడు. ప్రియులారా, అవును, ఇప్పుడు యేసుక్రీస్తు అప్పుడు కొత్త మనిషి, అంటే పాత మనిషి ఆదామ మట్టి నుంచి అయినాడు. ప్రియులారా, ఆయన ప్రక్కటి ఎముక నుండి అవ్వను చేసినాడు దేవుడు. మరియు దుష్ట శక్తి మాట విని అవ్వ, అంటే మొదటి స్త్రీ పాపం చేసినందున, ఆ స్త్రీ మాట విని ఆదాము పాపం చేసినందున భూమికి శాపము, పాపం తెచ్చిరి. అది పోగొట్టడానికి దేవుడే, దేవుని కుమారుడై, దేవుని మాట వాక్యమే రూపమై, మనిషి రూపమై జీవమిచ్చే రెండవ ఆదాముగా, జీవమిచ్చే ఆత్మగా ప్రత్యక్ష అయినాడు. ప్రియులారా, అవును, లోతైన ప్రార్థన జీవితాన్ని గడిపినాడు. అవును ప్రియులారా, అవును, గిద్యోను ఉపకరణంలో మనం చూసి దేవుడు మోషేకు కర్రను, దావీదుకు ఒడిసెల రాయును, సంసోనుకు గాడిద దవడ ఎముకను, రాహేలుకు గుడారు మేకను ఆయుధముగా ఇచ్చాడు. ప్రియులారా, వారందరికి గొప్ప విజయం కలిగింది. గిద్యోనుకు కూడా దేవుడు అనుగ్రహించిన ఆయుధములు బూర, కుండ, దివిటి. అవును ప్రియులారా, మనకు కూడా ప్రభు, నేను ఒక దర్శనం చూస్తే ప్రియులారా, అనేక సంవత్సరం క్రితము ఒక ప్రార్థనా స్థలానికి పోయినాను. అక్కడ రాత్రి పండుకోవడానికి, నిద్ర చేయడానికి స్థలం ఇచ్చినారు. అనుకోకుండా మధ్యరాత్రి ఆ ఇంటివారు, అంటే పెండ్లాం మొగుడు, వైఫ్ అండ్ హస్బెండ్ జగడ పెడుతున్నారు. నేను లేచి ఆ కిటికీ నుండి చూస్తున్నాను. అక్కడ వారిద్దరి మధ్యలో సాతాను నిలబడి వారిద్దరికి జగడం పెడుతున్నాడు. నేను దేవుని ఆత్మతో చెప్పినాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సాతానా, ఇక్కడి నుంచి పో అని గద్దించినాను. వాడు నన్ను చూసి కోపం పడి పోయినాడు. అక్కడి నుంచి ఆ పందిల గుంపును దాడి చేయడానికి ఆత్మలోకంలో పంపించినాడు. దేవుని ఆత్మ నా చేతిని ఉపయోగించి ఆ పందుల గుంపుని నాశనం చేసినాడు. ప్రియులారా, అలాంటి సర్వశక్తి గల దేవుని ఆత్మ
నజరేయుడైన యేసు నామం మీతో ఉండునుగాక. ఆమేన్.